హలో ఫ్రెండ్స్, ఈరోజు మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దాం. మా పిల్లలు అయితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం ఇలా ట్రై చేస్తుంది అనమాట. అటుకులు, పుట్నాల పప్పు, కొంచెం కరివేపాకు, పల్లీలు ఇవి రెడీ చేసుకొని కొంచెం శనగపిండి జల్లించి పెట్టేసుకొని, శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం, కొంచెం వాము వేసుకొని కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కారపూస అనేది వస్తుంది. చూడండి, అది గట్టిగా ఉండకూడదు, జారుడుగా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేసి చూడండి. వేసిన తక్షణ ఇలా పైకి వచ్చేసారంటే పర్ఫెక్ట్గా మనకి కారపూస వచ్చేస్తుంది. ఒక జల్లగంటలో ఈ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ తడుతూ ఉండి, లేకపోతే ఇలా దోశలాగా తిప్పుతూ ఉండండి, అవే పడిపోతుంది. తిప్పిన తర్వాత కొంచెం పైకి వచ్చిన తర్వాత రెండు పక్కల డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, లాస్ట్లో అటుకులు వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక దాంట్లో వేసుకోండి. ఇది ఒక బేసిన్ లాగా పెద్ద దాంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం వేసేసుకొని కలిపేసుకోండి వేడిపైనే. అప్పుడే బాగా పడుతుందన్నమాట. చల్లారిన తర్వాత తింటే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. మిక్చర్ నంచుకోవడానికి ఉంది అంటే పచ్చళ్ళైనా లేకపోతే ఏదైనా కలిపిచ్చేసేయండి, తినేస్తారనమాట నంచుకొని. అంత తెలివైన వాళ్ళు మా పిల్లలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్